ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 6వ తేదీ గురువారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ ఫోన్ కాల్ మీరు మాట్లాడకండి, మాట్లాడారంటే మీ పరువు పోతుంది, జాగ్రత్త. ఎటువంటి ఫోన్ కాల్ మీరు మాట్లాడకూడదు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, కన్యా రాశి వారు చాలా సిస్టమాటిక్ గా ఉంటారు. అలాగే క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదిలిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం మార్చి 6వ తేదీ గురువారం రోజు వీరు కొన్ని కీలకమైన సంఘటనలు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీరు భవిష్యత్తులో చాలా శుభకరమైన ఫలితాలనైతే ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి స్నేహితులను కానీ సన్నిహితులను కానీ ఈరోజు అనుకోకుండా కలుసుకునే అవకాశం కూడా మీకు వస్తుంది. అలాగే ఎవరి అడ్రస్ గురించి అయితే చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నారో వారి యొక్క అడ్రస్ లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగ అవకాశం అయితే రాబోతుంది. అలాగే వ్యాపారస్తులకి సానుకూల ఫలితాలైతే ఉన్నాయి. మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని కూడా మీరు ఈ రోజు దినఫలాల్లో తీసుకోబోతున్నారని చెప్పుకోవాలి. భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి కూడా ఈ రోజు మీకు చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. ఈ మార్చి 6వ తేదీ గురువారం రోజు మీ శత్రువులు మీకు ఫోన్ కాల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే వారు ఫోన్ కాల్ చేసి మిమ్మల్ని ఇష్టం వచ్చినట్లుగా తిట్టడం కానీ, మీ యొక్క పరువు పోయే విధంగా మాట్లాడటం కానీ చేస్తారు. జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ వారు ఆవేశంలో ఏదైనా మాట్లాడితే కనుక వెంటనే ఫోన్ కట్ చేసేయండి. మీరు వాదిస్తూ వెళ్తున్నట్లయితే సమస్య తీవ్రత పెరుగుతుంది. ముఖ్యంగా పబ్లిక్ ప్లేస్ లో ఉన్నప్పుడు ఇటువంటి ఫోన్ కాల్ మీరు అస్సలు మాట్లాడకండి. మాట్లాడారంటే మాత్రం మీ పరువు పోతుంది. జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీ కుటుంబ సభ్యులతో మీకు సత్సంబంధాలు ఏర్పడతాయి. ఇదివరకు ఏవైనా విభేదాలు ఉన్నట్లయితే వాటిని ఖచ్చితంగా పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో కొన్ని కీలకమైన మార్పులు, చేర్పులు మీ యొక్క ఉద్యోగ జీవితంలో చూడబోతున్నారు. పై అధికారుల వల్ల మాట పడాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. ముఖ్యంగా మీరు పని విషయంలో చాలా నిబద్ధతతో ఉండాలి. మీరు ఏదైనా చిన్న పొరపాటు చేసినా కానీ మీ తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు మిమ్మల్ని హైలైట్ చేసి మీ యొక్క తప్పును అందరి ముందు ఎత్తి చూపించి మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి ప్రయత్నం చేస్తారు. అటువంటి వ్యక్తులతో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ విధంగా కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ యొక్క శత్రువులు చేసినటువంటి ఫోన్ కాల్ ని పబ్లిక్ ప్లేస్ లో మాట్లాడటం వల్ల మీ పరువు పోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. అయితే కన్యా రాశి వారు శివారాధన చేయటం ద్వారా ప్రతికూలతలు అనుకూలంగా మారుతాయి. శివ స్తోత్రం పారాయణ చేయండి. అలాగే శివ భగవానుడికి ఇష్టమైనటువంటి బిల్వ దళాలతో అభిషేకం చేయించడం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.